తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో ఉన్నారు. వరుసగా జిల్లాలను చుట్టేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించిన ఆయన ఇవాళ ఖమ్మం జిల్లాకు వెళుతున్నారు. ఉదయం 10:45 బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఖమ్మం జిల్లా ఏదులాపురం వెళతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం మంత్రి పొంగులేటి నివాసం లో భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సిపిఐ మీటింగ్ కు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో మేడారం వెళతారు. ఖమ్మం జిల్లాలో జేఎన్టీయూ కళాశాల భవన నిర్మాణానికి మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్ కు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. నూతన యార్డ్, కూసుమంచి 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయనున్నారు. మొత్తం 362 కోట్ల అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఎన్నికల్లో విజయంపై క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు. సంజయ్, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. అటు మహబూబ్ నగర్, ఆదిలాబాద్లో జరిగిన సభల తర్వాత ఈరోజు ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఏదిలాపురం అంటే నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి కూడా పాలేరు నియోజకవర్గంలోనే ఏదిలాపురం మున్సిపాలిటీలో దాదాపుగా 362 కోట్ల రూపాయల పనుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్గా చేస్తారు. అక్కడే పెద్ద భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి అంటే అటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోకి సంబంధించి విజయాలు ఎలా సొంతం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఎలా కైవసం చేసుకోవాలన్న అంశాలపైన కూడా భారీ బహిరంగ సభలో నూతనంగా ఏర్పాటైనటువంటి కొత్త మున్సిపాలిటీ కూడా చెప్పుకోవచ్చు. ఏదిలాపురం మున్సిపాలిటీలో ఈ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఆ జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడవచ్చు మొత్తంగా 100 పడకల ఆసుపత్రి కావచ్చు, అటు మున్నేరుకు సంబంధించినటువంటి వాటర్ సంబంధించినటువంటి వర్క్కు సంబంధించి కావచ్చు, మొత్తంగా అటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన 362 కోట్ల రూపాయల పనులకు సంబంధించి కూడా ఈ వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కొనసాగుతాయి. అక్కడే సభ వేదిక నుంచి కూడా అధికారులతో అటు మంత్రులు కూడా పెద్ద ఎత్తున అటు డిప్యూటీ సీఎం కావచ్చు, వైద్యారోగ్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మొత్తం కూడా 6 మంత్రులు కూడా ఈ పర్యటనలో కొనసాగుతున్నారు. అక్కడే అధికారులతో ప్రత్యేకించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ మున్సిపాలిటీలకు సంబంధించి కార్పొరేషన్లో వచ్చినటువంటి రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి గెలుపు గుర్రాలు ఎవరు, ఎక్కడెక్కడ మనకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, ఎక్కడ సునాయాసంగా గెలుస్తాం, దీనికి సంబంధించి ఇప్పటికే పొత్తుల్లో భాగంగా అంటే ఇప్పటికే ప్రజా పరిపాలనలో కాంగ్రెస్తో పాటుగా సిపిఐ పార్టీ కూడా తన మద్దతు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మాత్రం మొన్న పంచాయతీ ఎన్నికలకు మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ సంఖ్యలో కూడా అధికార పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి పంచాయతీ ఎన్నికలు విజయం సాధించిన దిశగా ఇప్పుడు అదే స్థాయిలో రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు జోష్ నింపేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం దిశగా సమీక్ష సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత సిపిఐ బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడి నుంచి కూడా నేరుగా ములుగు వెళ్లి మేడారంలోని సమ్మక్క సారక్క దేవాలయం పూజలు చేసిన అనంతరం కేబినెట్ లో పాల్గొంటారు. కేబినెట్ సమావేశాన్ని తొలిసారిగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం తొలిసారిగా కూడా చెప్పుకోవచ్చు. రైట్ సైదులు.